బంగారం లాంటి అవకాశాన్ని పిల్ల పాడు చేసింది. సరే ఇప్పుడు ఏమైంది? పదండి స్వామి, మళ్ళీ రంగులో ముంచుకుందాం. ఒప్పుకోరు వల్లభ. తను నయని కాదన్నా సరే విశాల్ బాబు ఏం పర్వాలేదు అన్నట్టు మాట్లాడాక మళ్ళీ వెళ్ళి చేసిన పనే చేస్తే కోప్పడతారు. మరి త్రినేత్రి సంగతి తేల్చడం ఎలా? ఇంకో దారిలో వెళ్ళడమే. అవునా? అలాగైతే అటెళ్దాం, పదండి. అటెందుకురా? అరే అక్కడ బ్యాక్ డోర్ ఉంది కదా మమ్మీ, అలా వెళ్దాం. అందుకే నిన్ను తన్నేది. వై? స్వాముల వారు ఇంకో అవకాశం చూడమని అలా అన్నారు. ఓ అలాగా? కానీ మనం చూసే చూపే తేడాగా ఉంటుంది మమ్మీ. అడ్వాన్స్డ్ గా ఆలోచించలేం గాని అడ్వాన్స్ ఏమన్నా కావాలి అంటే స్వాముల వారికి ఇద్దాం మమ్మీ. నాకేమీ వద్దు గాని ఈసారి సాక్షాధారంతోనే వస్తాను. అలాగే స్వామి. వెళ్ళిరండి స్వామి. నయని గురించి పూర్తి వివరాలు తెలిసేదాకా తెలివిగా బతకాలి. సరే. రిలాక్స్ చెల్లి, వేలు సరిగ్గా పెట్టలేదు. చూపుడు వేలు పెట్టు చెల్లి. ఏ వేలు పెట్టినా సరిపోలదు, ఎందుకంటే తను నయని కాదు కాబట్టి. మీరు ఆగండి స్వామి. నైని, చూపుడు వెళ్తా ట్రై చేయి. ఇదేంటి బ్రో? చిటికన వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు, ఇలా ఏ వేలు పెట్టినా ఏ కంపెనీ యాక్సెస్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ నైని లేదు. ఆగండి అత్తయ్య. చెల్లి, వేలు సరిగ్గా పెట్టు. టెన్షన్ పడుకు. సరిగ్గానే పెట్టానక్క. మిషన్ ఫాల్ట్ ఏమో. అరే ఇలా అంటే ఏం చేయాలి స్వామి? ఇంకెవరినైనా వేలు పెట్టి ప్రయత్నించమను. అయితే నేను పెట్టనా? ఏంటి పెట్టేది శార్థం? యాక్సెస్ ఉండేది నాకు, చెల్లికి, విశాల్కి మాత్రమే. ఓ ముగ్గురులో ఎవరు ఫింగర్ ప్రింట్ వేసినా యాక్సెస్ ఇస్తుంది. మిషన్ లోపం ఉంటే విశాల్ గాని హాసిని గాని ఫింగర్తో టచ్ చేస్తే రాంగ్ అను, యాక్సెస్ డినైడ్ అను వస్తుంది కదా. వస్తుంది. అయితే ప్రయత్నించండి విశాల్ బాబు. ఓకే. ఇప్పుడు పనిచేసింది. ఎలా? మీరు కూడా అక్కడే ఉన్నారు. అవక్కవుతూ నోరు కూడా ఇల్లబెట్టారు. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలినప్పుడు మా నైనక్క ఎలా అవుతుంది? మిషన్ ప్రాబ్లం. కథలు చెప్పకండి. కళ్ళ ముందే కనపడుతుందిగా. మీ పెద్దొదిన వేలు పెడితే సరే అంది. మీ విశాల్ బ్రో చేయి వేస్తే పర్వాలేదు అన్న మిషను మీ అభిమాన వదిన ఏ వేలు పెట్టినా కసురుకున్నట్టు రాంగ్ రాంగ్ అని ఎందుకంటుందండి? తను మా నైనక్క కానే కాదు కాబట్టి. నా టెన్షన్ నీకేం తెలుసు? తను నిజంగా నైని వదిన కాకపోతే
హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిన నైని వదిన ఎక్కడని నా కాలర్ పట్టుకొని అడుగుతారు. తను నైని వదినే అని అనుకుంటే ఫింగర్ ప్రింట్ ఎందుకు పని చేయలేదనుకోవాలి? ఏం అర్థం కావడం లేదు. మౌనం అర్ధాంగీకారం అంటారు. మీరు కూడా మా అక్క కాదు అని సగం ఒప్పుకున్నట్టేనా? ఏయ్, విసిగించకుండా వెళ్ళి ఇక్కడి నుంచి. ఫింగర్ ప్రింట్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదో చెప్పండి. నీకు అవసరమా? తెలుసుకోవాల్సిందే. చెప్పాలా? అవును, మా అక్క ఏమైందోనని తెలుసుకోవాల్సిన బాధ్యత చెల్లిగా నాకుంది. అబ్బా, ఇప్పుడు వచ్చిందా ఆలోచన? ఆ, ఎప్పటి నుండో ఉంది. ఏది కరెక్టో తెలియక అర్థం కాక ఆగిపోయాను. అయితే చెప్తాను. చెప్పండి. నీకు మాత్రమే చెప్తాను. హా? నేనంటే ఎంత ప్రేమండి మీకు. కానీ నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. చచ్చినా చెప్పను. నైని వదిన చనిపోయినా ఏమన్నారు? మా అక్క చచ్చిపో. మెల్లగా. మీ మాటకు నా గుండె ఆగి మళ్ళీ ఇప్పుడే కొట్టుకోవటం మొదలెట్టిందండి. అందుకనే నీకు మాత్రం చెప్పకూడదు అనుకున్నా. లేదు లేదు, మీరు చెప్పండి. ఇలా రండి, కూర్చోండి. చెప్పండి, వింటాను.